అనుకున్నంత ఈజీ కాదండి బాబు హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ చేయడం. పక్క వాళ్ళు చేస్తుంటే ఆ 1 మినిట్ వీడియో చూసి మనం కూడా చేయొచ్చులే దానిలో ఏముంది అనుకుంటాం. కానీ దానిలోకి దిగితే కానీ దాని లోతెంతో తెలియదన్నట్టు నేను ఈ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచే దీంట్లో ఎంత కష్టం ఉందో తెలుస్తుంది. ఆ మాటకొస్తే ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటే క్రియేటర్స్ పైన, రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేసే వాళ్ళ పైన నాకెంతో రెస్పెక్ట్ పెరిగిందండి. ఎలా కంటెంట్ ఎతుక్కుంటారో, ఎలా వాయిస్ ఓవర్స్ ఇస్తారో, అబ్బో! అది వాళ్ళకే తెలుస్తుందన్నట్టు నాకు కూడా ఈ మధ్య తెలుస్తుంది. అండ్ మొత్తానికి నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అందరూ చేసేదే కదా నువ్వేం కొత్తగా చేస్తావు అని అనుకోకుండా, నా వీడియోస్ కూడా చూసి నాకు కూడా సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో సంగతికొస్తే నేనొక నెక్ షేకర్ ఎలా చేశాననేది చూపిస్తున్నాను. సో, నేనిక్కడ వైట్ కలర్ కుందన్స్‌తో టోటల్ వైట్ అండ్ గోల్డ్ ఫినిష్ ఉండే వాటిలతో నెక్ చోకర్ అనేది చేశాను. దీని ఫినిషింగ్ ఎలా వచ్చింది, దీని అవుట్‌పుట్ ఎలా ఉంది అనేది నేను రేపు పార్ట్ 2లో చూపిస్తాను.